ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి. 9 రోజులు చేసుకున్న వాళ్ళు ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి? ఒక్క రోజు చేసుకున్న వాళ్ళు ఏ రోజు చెప్పాలి? 9 రోజులు రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళు ఉద్యాపన ఎప్పుడు చెప్పాలి? పగలు చేసుకున్న వాళ్ళు ఎప్పుడు చెప్పాలి? ఇలా చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు. ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అష్టమి తిథి రోజున వారాహి అమ్మకు కందతో దీపారాధన చేశాను. ఆ కందలో వారాహి అమ్మవారు నాకు దర్శనమిచ్చారు. మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది. మనందర్నీ అమ్మ తన రక్షణ వలయంలో ఉంచుతారు. ఎంతో శక్తివంతమైన ఆషాఢ గుప్త నవరాత్రులు 9 రోజులు చేసుకున్న వాళ్ళు ఆఖరి రోజున ఉద్యాపన చెప్పవలసి ఉంటుంది. ఒకే రోజు పూజ చేసుకుంటే ఆ రోజే ఉద్యాపన చెప్పండి. మీరు పూజ చేసుకున్న ఆఖరి రోజు మంగళవారం, శుక్రవారం వస్తే ఆ రోజు కాకుండా మరుసటి రోజున ఉద్యాపన చెప్పాలి. 9 రోజులు మేము సాయంత్రం 6 గంటల తర్వాత రాత్రిపూట పూజ చేసుకున్నామన్న వాళ్ళు 14 జూలై 2024 సంవత్సరం ఆదివారం అమ్మకు పూజ చేసుకుని మీరు ఉద్యాపన చెప్పుకోవాలి. తెల్లవారుజామున మేము పూజ చేసుకున్నాము అన్నవాళ్లు 15 జూలై 2024 సంవత్సరం సోమవారం సూర్యోదయానికి ముందే పూజ నిర్వహించి అమ్మకు ఉద్యాపన చెప్పాలి. ఆఖరి రోజున అంటే ఉద్యాపన రోజున ముందు రోజు మనం పూజ చేసిన పూలు, తమలపాకులు, అక్షింతలు, పసుపు గణపతి అమ్మకు సమర్పించినవన్నీ తీసివేసి యథావిధిగా పూజ చేసుకుని దీపారాధన చేసుకుని అమ్మ నామాలు జపించాలి. ద్వాదశ నామాలు కాని, షోడశ నామాలు కాని, అష్టోత్తరం కాని, ఇలా మీ ఇష్టం. ఏ నామాలైనా జపిస్తూ కుంకుమతో కాని అక్షింతలతో కాని అర్చన చేసుకుని ధూపాన్ని సమర్పించాలి. నైవేద్యం ఏదైనా మీ శక్తి కొలది సమర్పించవచ్చు. అమ్మకు మనం చీర, జాకెట్టు, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం ఇలాగా పళ్ళు ఏవైతే ఉంటే అవి అమ్మకు తాంబూలం ఇస్తామన్నమాట. ఇవన్నీ మేము ఇవ్వలేమక్క, మా దగ్గర అంత స్తోమత లేదు అన్నవాళ్ళు కనీసం 2 తమలపాకులు, ఏదైనా పండు, వక్క ఇలాగా మీరు ఒక 1 రూపీ కాయిన్ లేకపోతే 11 రూపీస్ పెట్టి అమ్మకు తాంబూలం ఇవ్వండి. పచ్చ కర్పూరంతో నీరాజనం ఇవ్వండి. ఆఖరి రోజున ఉద్యాపనం చెప్పే రోజున పచ్చ కర్పూరంతో నీరాజనం ఇవ్వండి. లేదు అంటే నార్మల్ కర్పూరంతో అయినా నీరాజనం ఇవ్వచ్చు. అమ్మకు పరిమళభరితమైన, సుగంధభరితమైన ధూపాన్ని సమర్పించండి. ఇవన్నీ చేసిన తర్వాత అమ్మకు ఉద్యాపన చెప్పండి. మీరు కలశం పెడితే కలశం, ఫోటో, విగ్రహం ఏది పెడితే అది కదపండి. కదుపుతూ 3 సార్లు కదిపిన తర్వాత ఈ మంత్రాన్ని జపించండి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వా దుస్వప్న నాశిని జయదేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ వారాహి దేవ్యై నమః. యదా స్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఇలా చెప్పుకున్న తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత పూజాపీఠం అన్ని తీసేసి కలశంలో మనం నీళ్లు పెడతాం కదా, ఆ నీళ్లను తమలపాకుతో ఇల్లంతా చల్లండి. కలశంలోని కొబ్బరికాయను మీరు తర్వాత ఏదైనా స్వీట్స్ లో వాడుకోవచ్చు. లేదంటే మనం 9 రోజులు యూజ్ చేసిన పువ్వులు, తమలపాకులు పారే నీటిలో వేసేసేమన్నాము, పసుపు గణపతి ఇలాగా. ఈ కొబ్బరికాయను కూడా దాంట్లో వేసి పారే నీటిలో వేసేయచ్చు. మాకు పారే నీళ్లు దగ్గరలో లేవక్క అన్న వాళ్ళు మీ ఇంటి పెరట్లో చెట్లకు మొదట్లో వేసేయండి. ఇవి గుప్త నవరాత్రులు కావున ఎవరిని పిలిచి తాంబూలం ఇవ్వకూడదు, మనం ఎవరికి ప్రసాదం ఇవ్వకూడదు. మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. మరి ఉద్యాపనం చెప్పాం కదక్క, తాంబూలం ఇవ్వకపోతే ఎలాగా అక్క అంటే, మనం ఇంతకు ముందు ఇచ్చాం కదా పెద్ద ముత్తైదు, మనందరినీ చల్లగా చూసే తల్లి, ఆమెకే ఇచ్చాం కదా. మరలా వచ్చే సంవత్సరం కూడా నేను నీ పూజ చేసుకోవాలమ్మా, నాకు శక్తినివ్వమ్మా, నాకు నిన్ను పూజించే భాగ్యాన్ని కలిగించమ్మా అని వేడుకోండి. ఇలా అందరూ ట్రై చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.